నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస సరికొత్త చరిత్ర. 99 స్థానాల్లో తిరుగులేని విజయం. మజ్లిస్ ఖాతాలో 44. ఒక అంకెకే పరిమితమైన విపక్షాలు. నగరం నలుచెరుగులా గులాబీ గుబాళింపు. తెలుగుదేశం భాజపా అసెంబ్లీ స్థానాల్లోనూ ప్రభంజనం. హామీలు అమలుతో రుణం తీర్చుకుంటామన్న కేసీఆర్. అంతర్జాతీయ నౌకా వేడుకల్లో నేడు అసలు సిసలు విన్యాసాలు. యుద్ధ కౌశలాన్ని సమీక్షించనున్న రాష్ట్రపతి, పాల్గొనున్న ప్రధాని, గవర్నర్ సహా పలువురు ప్రముఖులు. కాపు రిజర్వేషన్ల కోసం కొనసాగుతున్న ముద్రగడ దీక్ష. కుల రాజకీయాల్ని సహించేది లేదన్న చంద్రబాబు, ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలని మంత్రులకు సూచన. కశ్మీర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పీడీపీ అనుమానాస్పద వైఖరి. కేంద్రం విశ్వాసాన్ని పెంపొందిస్తేనే సంకీర్ణం సాధ్యమని ముఫ్తీ ప్రకటన. బడ్జెట్ కసరత్తులు వేగవంతం చేసిన కేంద్రం. నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జైట్లీ సమావేశం. జీఎస్టీ పైన చర్చించే అవకాశం. చెయ్యి చితికిపోయింది, సైకిల్కు పంక్చర్ పడింది, కమలం వాడిపోయింది. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెరాస ప్రభంజనానికి విపక్షాల చిరునామా చిత్తయింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా భాగ్యనగరం నలుచెరుగులా గులాబీ గుబాళించింది. అభివృద్ధి మంత్రంతో బస్తీల మనసు గెలిచిన తెరాస చరిత్రలో ముందెన్నడూ లేనంత ఏకబిగిన 99 స్థానాలు గెలుచుకుని షహర్ హమారా నినాదాన్ని సార్థకం చేసుకుంది. గులాబీ సునామీలో విపక్షాలు కొట్టుకుపోయాయి. పాత బస్తీలో మాత్రం పతంగి పట్టు నిలుపుకుంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో తెరాస చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. 150 డివిజన్లలో అత్యధికంగా 99 స్థానాలు గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. పాత బస్తీలో పట్టు నిలుపుకుని ఎంఐఎం 44 స్థానాలతో రెండవ స్థానంలో నిలవగా భారతీయ జనతా పార్టీ 4, కాంగ్రెస్ 2, తెలుగుదేశం 1 స్థానంతో ఉనికి చాటుకున్నాయి. ఈ విజయంతో ప్రతి అడుగు పేదల సంక్షేమం వైపే వేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజయగర్వం తలకెక్కకుండా తెరాస కార్పొరేటర్లు, నాయకులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని ఉపదేశించారు. విపక్షాలు ఇకనైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు. ఉత్కంఠ రేపిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థల ఎన్నికల్లో తెరాస ఏకపక్ష విజయాన్ని అందుకుంది. సాధారణ ఎన్నికల్లో భాగ్యనగరంలో ప్రభావం చూపలేకపోయిన అధికార తెరాస బల్దియా బరిలో మాత్రం సునామీ సృష్టించింది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా భాగ్యనగరం నలుచెరుగుల గులాబీ గుబాళించింది. కారు వేగానికి ఎంఐఎం మినహా ప్రత్యర్థి పార్టీలన్నీ చిత్తయ్యాయి. జీహెచ్ఎంసీ ఏర్పాటైన తర్వాత ఏ పార్టీ గెలుచుకోలేనన్ని స్థానాలు దక్కించుకున్న తెరాస మొత్తం 150 డివిజన్లకు గాను 99 చోట్ల జయభేరి మోగించింది. ఒంటరిగా జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకోవడం కష్టమేనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ పాగా వేసింది. ఇక పాత బస్తీలో పట్టు నిలుపుకున్న ఎంఐఎం 44 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. విపక్ష పార్టీలో భాజపా 4, కాంగ్రెస్ 2, తెలుగుదేశం 1 స్థానానికి పరిమితమయ్యాయి. ఈ అఖండ విజయంతో తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బాణాసంచా కాల్చుతూ సంబురాలు చేసుకున్నారు. ఈ చరిత్రాత్మక గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీలను తూచా తప్పకుండా 100% అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. మీరిచ్చిన ఈ విజయంతో నిజమైన విశ్వనగరంగా దీన్ని తీర్చిదిద్దడానికి సకల శక్తులు ఉపయోగించి పేదల ఎజెండానే మా ఎజెండాగా ముందుకు సాగుతాం. చాలా చోట్ల ప్రజల్లో ఏంటంటే మా స్లమ్స్ మార్చి ఐడియాజ్ కాలనీ మాదిరిగా మాకు కట్టండి అని చెప్పి డిమాండ్ బాగా వచ్చిందని చెప్పి నాకు మొత్తం నాయకత్వం ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. దానికి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తాం. రాబోయే బడ్జెట్ లో ఏం చేసైనా సరే 1,00,000 ఇండ్లు హైదరాబాద్ నగరానికి ఎక్స్క్లూజివ్ కట్టి చూపిస్తాం. 1 year లో నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలను దానిలో బ్రహ్మాండంగా పండుగలు చేసుకుని ఇళ్లలో పోయేటట్టు కూడా ఏర్పాటు చేస్తాం. ఒక అంకె స్థానాలకే పరిమితమైన విపక్షాలకు చురకలంటించిన ముఖ్యమంత్రి నిర్మాణాత్మక సలహాలతో అభివృద్ధికి సహకరించాలని కోరారు. విపక్షాలకు నా విజ్ఞప్తి ఏంటంటే అడదిడ్డంగా మాట్లాడినా మీకు డిపాజిట్ కూడా రాకుండా చేసినారు. అర్థం లేనటువంటి విమర్శలు కానీ వ్యక్తిగత నిందారోపణలు కానీ ఇప్పటికైనా మానుకొని ప్రజల మూడు గమనించి వరంగల్ తర్వాతనే మీరు మారతారని నేను ఆశించిన. అట్లీస్ట్ హైదరాబాద్ ఫలితం తర్వాతనన్నా మీరు మారతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. హైదరాబాద్లో నిన్న మొన్నటి వరకు ఎవరికైనా కొంతమందికి అపోహలు అనుమానాలు ఉన్నా అవి ఈ రోజు పటాపంచలు అయిపోయింది. మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిండ్రా, కన్నడ నుంచి వచ్చిండ్రా,
లేదు మా ఆంధ్ర ప్రాంతీయ సోదరులు ఇక్కడ నివాసం పర్మనెంట్గా ఏర్పరచుకునే వాళ్ళు ఉన్నారా, అందరినీ కూడా కడుపులో పెట్టుకుంటాం. తెరాస నేతలు, కార్పొరేటర్లు విజయ గర్భాన్ని తలకెక్కించుకోకుండా ప్రజల ఆకాంక్షలను త్రికరణ శుద్ధితో నెరవేర్చాలని కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్ నాయకత్వానికి ఎట్టి పరిస్థితులలో మనకు గర్వం అనేది రాకూడదు. ప్రజలు ఎంత గొప్ప విజయం చేకూరిస్తే అంత అనుకోతో పోవాలి. జిహెచ్ఎంసీలో లంచం ఇచ్చే అక్కర లేకుండా ప్రజలు పర్మిషన్ తీసుకోగలిగే రోజు తీసుకురావడానికి గెలిచిన కార్పొరేటర్లు, రేపు గెలవబోయే మేయర్, డిప్యూటీ మేయర్ కూడా కృషి చేయవలసిన అక్కర ఉన్నది. ఇంత విశ్వాసాన్ని ప్రజలు మన మీద పెట్టినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా పార్టీ మీద ఉంటది. ఇవాళ రేపట్లో ముఖ్య నేతలందరితో మాట్లాడి మేయర్ అభ్యర్థిని ఎంపిక చేస్తామని కేసీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో పాతబస్తీ మినహా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ కారు దుమ్ము రేపింది. ప్రధానంగా తెలుగుదేశం, భాజపా కంచుకోటలను బద్దలు కొట్టుకుంటూ దూసుకెళ్లింది. విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్థానాల్లో కొన్ని చోట్ల తెరాస అన్ని డివిజన్లను ఊడ్చేసింది. గ్రేటర్ సంగ్రామంలో అక్కడా ఇక్కడ అన్న తేడా లేకుండా తెరాస ఓట్లు కొల్లగొట్టింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న డివిజన్లు చాలా వరకు తెరాస ఖాతాలో చేరిపోయాయి. తెదేపాకు పట్టున్న కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 8 డివిజన్లలో 7ంటిని తెరాస గెలుచుకుంది. ఇక తెలుగుదేశం ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మొత్తం 10కి 10 డివిజన్లలో గులాబీ జెండా ఎగిరింది. తెలుగుదేశం ఖాతాలో ఉన్న కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 8కి 8 డివిజన్లను తెరాస కైవసం చేసుకుంది. తెలుగుదేశం గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 9 డివిజన్లలో తెరాస 7 చోట్ల విజయ దుందుబి మోగించగా మరో 2 ఎంఐఎం ఖాతాలోకి వెళ్లాయి. తెదేపా ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న ఎల్బీనగర్ పరిధిలోని మొత్తం 11 డివిజన్లను కారు కైవసం చేసుకుంది. తెలుగుదేశం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో 5 డివిజన్లలో 3 తెరాస కైవసం చేసుకోగా 2 ఎంఐఎం గెలుచుకుంది. పటాన్చెరు పరిధిలోని 3 డివిజన్లలో 2 తెరాస, 1 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. మహేశ్వరం పరిధిలోని 2 స్థానాల్లో 1 తెరాస గెలుచుకోగా మరో డివిజన్లో భాజపా గెలిచింది. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న అంబర్పేట్ సెగ్మెంట్లోని 5 డివిజన్లను తెరాస ఊడ్చేసింది. భాజపా ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నేతృత్వం వహిస్తున్న ఉప్పల్ పరిధిలోని 10 డివిజన్లలో 9 తెరాస, 1 కాంగ్రెస్ కైవసం చేసుకోగా భాజపా తెలంగాణ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్న ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోని 6 డివిజన్లలో 5 తెరాస, 1 ఎంఐఎం ఖాతాలో పడ్డాయి. భాజపా ఖాతాలోనే ఉన్న ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోని 5కు 5 డివిజన్లను తెరాసే కైవసం చేసుకుంది. భాజపా నేతృత్వం వహిస్తున్న గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 6 డివిజన్లలో కమలం ఒకచోట వికసించగా 3ంటిలో తెరాస, 2ంట మజ్లిస్ జెండా ఎగిరింది. తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 డివిజన్లు, తలసాని ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గంలోని 4 డివిజన్లను తెరాస ఊడ్చేసింది. తెరాస ఖాతాలోనే ఉన్న మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని 9 డివిజన్లలో తెరాస మరే పార్టీకి చొరబడే అవకాశం కూడా ఇవ్వలేదు. జీహెచ్ఎంసీలో గులాబీ ప్రభంజనంలోనూ మజ్లిస్ పట్టు నిలుపుకుంది. పాతబస్తీలో పతంగికి తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. బల్దియా సంగ్రామంలో 61 డివిజన్లకు పోటీ చేసిన ఎంఐఎం 44 స్థానాల్ని కైవసం చేసుకుంది. గ్రేటర్లో కారు జోరులోనూ పతంగి పైకి ఎగిరింది. పరిస్థితులేమైనా, పరిణామాలేమైనా భాగ్యనగరంలో తాము క్రియాశీలక శక్తి అని ఎంఐఎం మరోసారి చాటి చెప్పింది. గతంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని 43 స్థానాల్లో నెగ్గిన ఎంఐఎం ఈసారి ఒంటరిగానే బరిలోకి దిగి అంతకు 1 ఎక్కువగా 44 స్థానాలు దక్కించుకుంది. ఎంఐఎం ఖాతాలో ఉన్న 7 శాసనసభ స్థానాల్లోనూ మజ్లీస్ సత్తా చాటింది. చాంద్రాయనగుట్టలోని 7, నాంపల్లిలో 6, బహదూర్పుర పరిధిలో 6ంటికి 6 డివిజన్లను ఖాతాలో వేసుకుంది. యాకుత్పుర, కార్వాన్లలో 5 మలక్పేట్లో 4 డివిజన్లను దక్కించుకుంది. చార్మినార్ నియోజకవర్గ పరిధిలో 4, గోషామహల్లో 2, ముషీరాబాద్లలో 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోనూ 2 చొప్పున డివిజన్లలో పతంగి ఎగిరింది. పాతబస్తీలో పూర్తి ఆధిక్యం ప్రదర్శించిన ఓవైసీ బృందం ఈసారి కొత్త నగరంలోనూ సత్తా చాటింది. గతంలో పట్టులేని 6 స్థానాలను కైవసం చేసుకుంది. అక్బర్బాగ్, ఆజంపుర, కుర్మగూడ, ఎర్రగడ్డ, షేక్పేట్, భోలక్పూర్ వంటి కొత్త స్థానాల్లో పాగా వేసింది. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్తో తలపడటం, ఎంబీటీతో పాత వైరం, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమిని దరిదాపుల్లోకి రానివ్వకుండా జయకేతనం ఎగురవేసింది. పాతబస్తీలో చాలా చోట్ల తెరాస సమీప ప్రత్యర్థిగా నిలిచినప్పటికీ తమ కోటకు బీటలు వారకుండా కాపాడుకుంది. ఓవైపు విశ్వనగర మంత్రం, మరోవైపు విపక్ష పార్టీలపై ఆకర్షణాస్త్రం. ఇలా ద్విముఖ వ్యూహంతో బల్దియా మిషన్ పూర్తి చేసింది తెరాస. గులాబీ దళపతి కేసీఆర్ పక్కా వ్యూహాలు రచిస్తే ఓ సేనానిలా అమలు చేసి లక్ష్యాన్ని నెరవేర్చారు ఆయన తనయుడు కేటీఆర్. వీరి రాజకీయ చతురతకు విపక్షాలు నిలవలేకపోయాయి.
ఆరంగేట్ర మ్యాచ్లోనే క్రికెటర్ శతకం బాదినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో గులాబీ విప్లవం సృష్టించింది. 2014 ఎన్నికల్లో మహానగర పరిధిలోని 24 శాసనసభ స్థానాల్లో 3 సీట్లే గెలిచిన తెరాస 20 నెలల కాలంలో విపక్షాల సవాళ్లను ఫలితాలతోనే తిప్పికొట్టింది. పక్కా వ్యూహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుపు ప్రణాళికలు రచించారు. తలసాని, మాధవరం కృష్ణారావు, తీగల కృష్ణారెడ్డి, సాయన్న లాంటి గట్టి నేతలు ద్వితీయ శ్రేణి నాయకుల్ని కారెక్కించుకొని పార్టీని పటిష్టం చేసుకుంటూనే విశ్వనగర మంత్రం జపించారు. ప్రధానంగా 2 పడక గదుల ఇళ్లు వంటి జనాకర్షక హామీ గుప్పించడమేగాక ఐడీహెచ్ కాలనీలో కట్టి చూపించి ఆచరణ సాధ్యం చేస్తానని భరోసా కల్పించారు. దీనికి తోడు ఎన్నికల కొద్ది రోజుల ముందు ప్రకటించిన ఆస్తి పన్ను తగ్గింపు, నల్లా బకాయిల మాఫీ లాంటివి బడుగుల్ని బుట్టలో వేశాయి. స్వచ్ఛ హైదరాబాద్ అంటూ ఇంటికి 2 చెత్తబుట్టల పంపిణీ, 2500 ట్రాలీలతో చెత్త సేకరణ కూడా తెరాసపై నమ్మకాన్ని పెంచాయి. దీనికి తోడు కేసీఆర్ రాజకీయ వ్యూహాలను ఆయన తనయుడు కేటీఆర్ పక్కాగా క్షేత్రస్థాయిలో అమలు చేశారు. ప్రచారం మొదలుకొని బల్దియాలో అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్ ఎన్నికలకు ముందే పలు శంకుస్థాపనల్లో పాల్గొని నగర ఓటరుకు అభివృద్ధిపై విశ్వాసం కల్పించారు. ఎప్పటికప్పుడు డివిజన్ల బాధ్యులతో సంప్రదింపులు జరుపుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేశారు. టికెట్ల పంపిణీలోనూ కీలకంగా వ్యవహరించిన కేటీఆర్ బలాబలాలపై 5 సర్వేలు చేయించి రేసు గుర్రాలను ఎంపిక చేశారు. తిరుగుబాటుదారుల్ని బుజ్జగించడంలోనూ చతురత ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాగ్బాణాలు అప్పటికే పరిమితమంటూ ఇతర ప్రాంత వాసుల్ని ఆకట్టుకున్నారు. సవాళ్లతో రాజకీయ వేడి రాజేసి అందరి దృష్టి తనపైనే కేంద్రీకరించేలా చేసుకుని చివరకు విజయం సాధించారు. ఎదిగిన కొద్దీ ఒదగాలని మా అధ్యక్షులు కేసీఆర్ గారు మాకు చెప్పారు. సవాళ్లు విసిరిన వాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు, ప్రజలకు తెలుసు ఎవరు సవాళ్లు విసిరారో. ఇది వారి వారి వ్యక్తిగతమైన విజ్ఞతకు సంబంధించిన అంశం. నేను వారికే వదిలేస్తాను తప్ప మేమేమీ ఎవరినే అనేది లేదు. ఇంకా రాబోయే 3 ఏళ్ళైతే ఎన్నికలు లేవు. హైదరాబాద్ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తాం. ఇక తెలుగుదేశం భాజపా కూటమి సమన్వయ లోపంతో ఘోర ఓటమి చవిచూసింది. వలసలతో 2 పార్టీల మధ్య ఓట్లు బదిలీ కాకపోగా కొన్ని డివిజన్లలో తెలుగుదేశం భాజపా స్నేహపూర్వక పోటీతో ఓట్లు చీలిపోయి అంతిమంగా తెరాస లాభపడింది. ప్రజలు ఒక్కొక్క సందర్భంలో స్థానికంగా ఉండే పరిస్థితులు, స్థానికంగా ఉండే సమస్యల పట్ల అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్యలో పోటీ జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల గెలుపుతో పూర్తిగా టీఆర్ఎస్ను ఆమోదించినట్టో లేకపోతే గతంలో ఓటమి చెందినప్పుడు తిరస్కరించినట్టు నేను భావించడం లేదు. ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కొంత అనుకూలంగా ఉంటది. ఇక నాయకత్వ లోపం, ప్రణాళికలేమి, వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీని బల్దియాలో పాతరేశాయి. గతంలో 52 స్థానాల నుంచి ఏకంగా 2 స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు చప్పగా సాగింది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి లాంటి వారు కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యారు. చాలా చోట్ల పార్టీ అభ్యర్థులకు ప్రచార సామాగ్రి, ఎన్నికల ప్రణాళిక కూడా అందలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. సొంతంగానే బల్దియాపై గులాబీ జెండా ఎగురవేసిన తెరాస స్వరాష్ట్రంలో తొలి మేయర్, డిప్యూటీ మేయర్ పగ్గాలు ఎవరికి అప్పగిస్తుందనే ఆసక్తి నెలకొంది. మేయర్ పదవి బీసీ జనరల్ అభ్యర్థికి కేటాయించడంతో తెరాస సెక్రటరీ జనరల్ కె కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, చెర్లపల్లి నుంచి గెలిచిన బొంతు రామ్మోహన్ పేర్లు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదన్న విమర్శల నేపథ్యంలో మేయర్ పీఠాన్ని మహిళకు కట్టబెడితే ఎలా ఉంటుందనే చర్చ తెరాసలో జరుగుతోంది. ఈ సూత్రాన్ని అమలు చేస్తే కేకే కుమార్తె విజయలక్ష్మికి, లేదంటే పార్టీలో మొదటి నుంచి పార్టీని అట్టిపెట్టుకుని ఉన్న రామ్మోహన్కు అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. వారితో పాటు విద్యార్థి సంఘం నేత బాబా ఫసీయుద్దీన్, మాదాపూర్ నుంచి గెలిచిన జగదీశ్వర్ గౌడ్, శేరలింగంపల్లి నుంచి గెలిచిన నాగేందర్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక భారీ మెజార్టీకి ఆంధ్ర ప్రాంత ఓటర్ల మద్దతు కారణమని భావిస్తున్న గులాబీ నేతలు డిప్యూటీ మేయర్ పీఠాన్ని సెటిలర్లకు కేటాయించవచ్చన్న చర్చ సాగుతోంది. విశాఖ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో నేడు అసలు సిసలు ఘట్టం ఆవిష్కృతం కానుంది. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతీయ నౌకల పనితీరును స్వయంగా సమీక్షించనున్నారు. ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇందులో పాల్గొంటారు. విన్యాసాలను తిలకిస్తారు. విశాఖ సాగర తీరానికి సరికొత్త శోభ తెచ్చిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో కీలక పర్వానికి నేడు తెరలేవనుంది. త్రివిధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష నిర్వహిస్తారు. లంగరు వేసి ఉన్న భారత నౌకాదళ, విదేశాలకు చెందిన 70కి పైగా యుద్ధ నౌకల పనితీరును, యుద్ధ కౌశలాన్ని ప్రణబ్ సమీక్షిస్తారు. అశోక చక్రం, 4 సింహాల రాజముద్ర, రాష్ట్రపతి ధ్వజం అలంకరించిన ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధ నౌకపై రాష్ట్రపతి ఆసీనులై గౌరవ వందనం స్వీకరిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్
పారికర్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే నౌకపై ఆసీనులై సమీక్షను వీక్షిస్తారు. ఇందుకోసం రాత్రే రాష్ట్రపతి, ప్రధాని వేర్వేరు విమానాల్లో విశాఖ చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు వారికి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి సమీక్ష కోసం విశాఖ తీరంలోని అన్ని నౌకలు, జలాంతర్గాములను సుందరంగా అలంకరించారు. ఆయా దేశాలకు చెందిన పతాకాలు, యుద్ధ నౌకకే ప్రత్యేకమైన చిహ్నంతో కూడిన పతాకాన్ని అమర్చారు. యుద్ధ నౌకల సమీక్ష ముగుస్తూనే నౌకాదళానికి చెందిన వైమానిక విభాగం ఫ్లైఫాస్ట్ నిర్వహిస్తోంది. ఐఏఎన్ఎస్ విరాట్, సుఖోయ్, మిగ్ సహా 45 విమానాలు, హెలికాప్టర్లు క్రమపద్ధతిలో గాల్లో ఎగురుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తాయి. Navy will demonstrate various aspects of its operational capabilities, where the Honorable Prime Minister and the other dignitaries will be the chief guests for the occasion. India is a maritime nation with a natural outflow towards the seas, and the Indian seaboard has been the vortex of intense maritime activity over centuries. The Indian Navy has tried to put India's glorious maritime heritage spanning over 5,000 years into a book that we have titled India's Maritime Heritage. మెరైన్ కమాండోలు, నౌకాదళ సిబ్బంది, యుద్ధ నౌకలు, హెలికాప్టర్ల నుంచి వివిధ సాహస విన్యాసాలు ప్రదర్శిస్తారు. రాత్రి నౌకాదళ సమీక్షను గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించగా దీనికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కథానాయిక కంగనా రనౌత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరింది. నిరసనలో కూర్చున్న ముద్రగడ దంపతుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న వైద్యులు చక్కెర స్థాయిలు పడిపోతున్నందున ముద్రగడ భార్యకు వైద్యం అందించాలన్నారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో విశాఖలో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన చంద్రబాబు కుల రాజకీయాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాపు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలని సూచించారు. ముద్రగడ దీక్షకు బీసీ నేతైన కాంగ్రెస్ ఎంపీ విహెచ్ మందకృష్ణ మాదిగ వంటి వారు మద్దతివ్వడం అంటే రాజకీయాలు చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరిస్థితుల్ని అంచనా వేయాలని సూచించారు. ఇదే సమయంలో రాత్రి ముద్రగడను కలిసిన తెలుగుదేశం ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు దీక్ష విరమణకు తన వంతు ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. రాత్రి మాట్లాడిన విషయాలన్నీ కూడా సీఎం గారితో కూడా తీసుకెళ్ళాం. పెద్దలందరూ కూడా ఉన్నారు అక్కడ. చిన్న విషయాల కంటే పద్మనాభం గారు ఒక స్కోలింగ్ వచ్చింది. కొన్ని విషయాలని నేను తగ్గుతానని చెప్పేసి చర్చలకు వెళ్తానని చెప్పేసి దాని మీద ఏ విషయాలు తగ్గాలా, ఏ విషయాలు మేము తగ్గాలా, ఏ విషయాలు చూడాలన్న దానికి ఒక క్లారిటీకి వచ్చినప్పుడు అది తీసుకెళ్లి అక్కడ చెప్పి దాని మీద డెలిగేషన్ రానికి ప్రయత్నం చేస్తాను. తప్ప నాకు స్నేహంగా ఉండి కూడా నేను చెప్పగలను పద్మనాభం గారి కొన్ని విషయాలన్న దాని మీద నేను రావడం జరిగింది. విద్యతోనే పేదరికాన్ని పారదోలగలమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. విశాఖ జిల్లా చంద్రపాలెం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. కుల, మత, వర్గ, ప్రాంతాలుగా సమాజాన్ని విడగొట్టకూడదని, సమైక్యంగా ఉంటేనే బలమని విద్యార్థులు చెప్పడంతో బాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క స్కూల్ కూడా ఒక మోడల్ స్కూల్ గా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ చదువుకునే పిల్లల్ని ఒక మంచి స్టూడెంట్స్ గా తయారు చేసి రాబోయే రోజుల్లో వీళ్ళంతా కూడా నాలెడ్జ్ ఎకానమీకి నాందిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ కులమైనా సరే పేదరికం ఎక్కడుందో అక్కడ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కులాలు, మతాలు, ప్రాంతాల పైన సమాజంలో చైతన్యం రావాలంటే, దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలంటే, దీని యొక్క దుష్ఫలితాలు ప్రజలకు అర్థం కావాలంటే స్కూల్ నుంచే చర్చించాలని చెప్పే విధంగా పిల్లలు కూడా ఒక పూర్తినిచ్చారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తే తమకు అభ్యంతరం లేదని, సర్వే చేయకుండా రిజర్వేషన్లు కల్పిస్తే మాత్రం అంగీకరించబోమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పునరుద్ఘాటించారు. కాపు రిజర్వేషన్లపై అన్ని పార్టీలు ఒక్కటై ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ ఉంటే ఇప్పటికే ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం బీసీ నేతలు ఎందుకు పట్టుబట్టడం లేదని కృష్ణయ్య ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా కాపులను బీసీలో చేర్చడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ప్రత్యేక గ్రూప్ పెడతా అంటున్నావు, అది దానికోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలి. అది ఎట్లాగూ నువ్వు 9వ షెడ్యూల్లో పెడుతున్నావు కాబట్టి మేమేం అడుగుతున్నామంటే బీసీ రిజర్వేషన్లను కూడా 25% నుంచి 50% పెంచాలి. అప్పుడు మేము దానికి అభ్యంతరం చెప్పాం. ఈ పార్టీలన్నీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ మెయిన్ పార్టీ ఉంది, అక్కడ సోనియా గాంధీకి చెప్పి మీరు రాజ్యాంగ సవరణ చేయించండి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంత గ్రామాల ప్రజలు తమ సమస్యలను నేరుగా దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించనుంది. తుళ్లూరులో ఓ ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తుళ్లూరులోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో ఈ నెల 8 నుంచి ప్రతి సోమవారం ఈ కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండనుంది. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు తమ సమస్యలను ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ కేంద్రం ద్వారా సర్కారుకు ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు.
హైదరాబాద్లో నేటి నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వైభవోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాట్లు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వచ్చే వేలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించింది. శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం, బ్యారికేడ్ల నిర్మాణాలు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరణ చేసింది. సాయంత్రం జరిగే అంకురార్పణ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానుండగా ఈ ఉత్సవాల్లో స్వామివారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, కొలువు, సహస్ర దీపాలంకరణ, ఏకాంత సేవలను వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతుంది. అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ అభిషేకాలు కూడా నిర్వహించనున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో శ్రీనివాస కళ్యాణం, పుష్పయాగం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందజేయనుంది. తైవాన్లో తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం ధాటికి బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భూకంప లేఖినిపై 6.4 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. 60 ఫ్లాట్లున్న 17 అంతస్తుల భవనం ఊగిపోయింది. ఈ ఘటనలో 3 మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 220 మందికి పైగా కాపాడినట్టు సహాయక సిబ్బంది తెలిపారు. 115 మందిని ఆసుపత్రులకు తరలించారు. భూకంపం కారణంగా మరికొన్ని భవనాలు కూడా నేలమట్టమైనట్టు వివరించారు. భూకంపం తర్వాత నగరంలోని దాదాపు అన్ని ఇళ్లు, వాణిజ్య సంస్థల్లో విద్యుత్ నిలిచిపోయింది. కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై గుంభనంగా వ్యవహరిస్తున్న పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ ఎట్టకేలకు గొంతు విప్పారు. రాష్ట్రంలో సానుకూల వాతావరణం కల్పించేందుకు మోదీ సర్కార్ సంసిద్ధత వ్యక్తం చేస్తే తప్ప భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు రాలేమని స్పష్టం చేశారు. కశ్మీర్లో ప్రస్తుతం అనేక సమస్యలున్నాయన్న ముఫ్తీ వాటిని అధిగమించేందుకు కేంద్రం సహకారం అవసరమన్నారు. అయితే ఆ సహకారం అందించడంపై తమలో విశ్వాసం నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మూ కశ్మీర్ను ప్రత్యేక ప్యాకేజీ వంటి ఆర్థిక ప్యాకేజీ పెద్ద సమస్య కాదన్న ముఫ్తీ భాగస్వామ్య పక్షాల మధ్య ఉండాల్సిన అనుకూల వాతావరణమే ముఖ్యమని వివరించారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణానంతరం కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతను ముఫ్తీ వ్యాఖ్యలు మరింత పెంచాయి. ఈ నెల 29న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కసరత్తు వేగవంతం చేశారు. బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. రాజ్యసభ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ పైన సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం తమ రాష్ట్రాలకు రావాల్సిన నిధుల అంశాన్ని ఆర్థిక మంత్రులు లేవనెత్తనున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు పెంచాలని కోరనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నులను 42% పెంచినప్పటికీ కొన్ని పథకాల్లో నిధులు కోత పెట్టడంపై ఇప్పటికే పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.